నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ కల్వకుంట్ల కవిత ఇప్పుడు కల్వకుంట్ల కవిత పేరు ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ ప్రాథమిక మాధ్యమాల్లో చూసినా సరే ఇదే పేరు వినిపిస్తుంది ఎందుకంటే కల్వకుంట్ల కవిత తన తండ్రి స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తన సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా ఆ పార్టీ లోగోను ఉపయోగించుకొని వచ్చినటువంటి ఎమ్మెల్సీ సీటు కూడా రాజీనామా చేయడం అయితే జరిగింది ఆ రాజీనామా లేఖని తెలంగాణ శాసన మండలికి కూడా పంపించడం అయితే జరిగింది కానీ ఇప్పటికీ ఆమె రాజీనామాను పంపించి ఇప్పటికి 15 రోజులు అవుతుంది ఆ లేఖని ఇంతవరకు గుత్తా సుఖేందర్ అదే తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అయితే ఇంతవరకు కూడా రాజీనామాని ఆమోదించడం అయితే జరగలేదు అయితే ఇదే విషయమై కవిత గుత్తా సుఖేందర్కి ఫోన్ చేసి మరి అడిగినట్టు తెలుస్తోంది అయితే అప్పుడు కొన్ని సూచనలు చేశారట గుత్తా సుఖేందర్ ఏమని అంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఒకటికి 2 సార్లు ఆలోచించి మీ యొక్క ఆమోదాన్ని తెలపండి ఆ తర్వాత నేను దీన్ని ఆమోదిస్తాను అన్న రీతిలో అయితే కవితకు సర్ది చెప్పినట్టు తెలుస్తుంది అప్పటి నుంచి కవిత ఇప్పటి వరకు మళ్ళీ దాని గురించి కానీ ఆ మ్యాటర్ గురించి ఒక క్లారిటీ ఇవ్వడం కానీ జరగలేదట అయితే ఇప్పుడు గుత్తా సుఖేందర్ ఈ కవిత ఇష్యూ అయితే బయట పెట్టడం అయితే జరిగింది ఈ విధంగా నాకు కవిత కాల్ చేశారు బట్ ఇటువంటి వ్యవహారాన్ని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పేసి అయితే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోమని నేను సూచించానని చెప్పి కూడా గుత్తా సుఖేందర్ మీడియా ముఖంగానే చెప్పారు సో ఇప్పుడు ఇదే విషయమై చూసుకుంటే ఇంకా కవిత కూడా డైనమాలో ఉన్నట్టు కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తుంది సో ఒకవేళ నిజంగానే సీరియస్ గానే తన రాజీనామాని ఆమోదించాలని అనుకుంటే ఖచ్చితంగా ఇప్పటికీ తను చేయగలిగేది నిజంగానే ఆమోదం తెలిపేలాగా కవిత చేయగలిగేది కానీ ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంది అంటే రేపొద్దున ఇద్దరు కలిసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ అంతేకాకుండా కవిత మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటికీ ఊతం వచ్చేలా మన రీసెంట్ గా కేసీఆర్ సతీమణైనటువంటి శోభ కవిత ఇంటికి వెళ్ళడం కూడా అందరికీ తెలిసిందే ఈ విషయంగా చూసుకుంటే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య మంతనాలు నడుస్తున్నాయి అన్న వ్యవహారం కూడా తెర మీదకి వస్తుంది అంటే కేవలం నామమాత్రంగా మాత్రమే రాజీనామా చేసింది తప్ప ఇంకా ఆమోదం రాలేదు కాబట్టి ఆ రాజీనామా జరగనట్టే ఇక్కడ మనం సూచించవచ్చు సో ఇదే విధంగా కాకుండా రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలు చూస్తుంటే మరికొన్ని సందేహాలకు తావిచ్చేలాగా ఉంది ఏంటి అంటే రీసెంట్ గానే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ వెళ్ళి కవితను కలవడం అయితే జరిగింది అయితే విష్ణువర్ధన్ రెడ్డి కవిత మధ్య జరిగినటువంటి ఈ చర్చ అయితే ఇప్పటి వరకు బహిర్గతం అయితే కాలేదు మేబీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ తరపు నుంచి తిని దిగాలనుకుంటున్నారా లేకపోతే కవిత కొత్తగా పెట్టినటువంటి టీబీఆర్ఎస్ ఈ పార్టీ నుంచి తను కొత్తగా అభ్యర్థిగా జూబ్లీ హిల్స్ లో పయనం అవ్వాలనుకుంటున్నారా అనే విషయం గురించి ఈ విషయం గురించి చర్చించాలనుకున్నారా ఈ విషయం గురించి చర్చించేశారా అని కొన్ని ఊహాగానాలు కూడా తెర మీదకి వచ్చాయి బట్ కానీ ఇవంతా కూడా కరెక్ట్ కాదు ఇంతవరకు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు సో ఇదంతా పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్సీ కూడా కవితను కలవడం జరిగింది సో అతనే అమీర్ అలీ ఖాన్ అమీర్ అలీ ఖాన్ కూడా 2 గంటల పాటు కవితతో చర్చించినట్టు తెలుస్తోంది సో ఈ చర్చల వెనుక ఏ మంతనాలు జరిగింటాయని మాత్రం ఎవరికి తెలియదు సో మరి వారందుకు వాళ్ళు బయట పెడితే తప్ప అసలు ఏం జరిగిందని కూడా మనం కూడా గెస్ చేయలేని పరిస్థితి అయితే రీసెంట్గా చూసుకుంటే గవర్నర్ ఆమోదం మేరకు ఎమ్మెల్సీగా అమీర్ అలీ ఖాన్ తన వంతు తాను చేసుకుంటూ వెళ్తున్నారు సో అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆదేశించిన ఆదేశాల మేరకు అమీర్ ఖాన్ అలాగే ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరి ఎమ్మెల్సీ పదవులు అయితే రద్దు అవ్వడం అయితే జరిగింది మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం మేరకైతే ప్రొఫెసర్ కోదండరామ్ అయితే మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీకి అర్హతను ప్రకటించడం అయితే జరిగింది అయితే ఇప్పటికీ కూడా అమీర్ ఖాన్ ఎమ్మెల్సీ పదవి విషయానికి వస్తే ఈ ఎమ్మెల్సీ పదవినే ఇప్పుడు అజారుద్దీన్కి కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది సో తను నమ్ముకున్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ విధంగా తన యొక్క పదవిని వేరొకరికి ఇవ్వడము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట అమీర్ అలీ ఖాన్ అయితే ఇదే విషయమై కవితతో మంతనాలు జరిపిండొచ్చని కూడా కొంతమంది వారి సందేహాలను అయితే బయటకు పెడుతున్నారు సో ఏదేమైనా సరే ఒక పక్క రాజీనామాని ఆమోదించకపోవడం మరోవైపు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు కొంతమంది సీనియర్ నేతలు కూడా అంటే కొంతమంది ప్రముఖులు కూడా కవితను భేటీ అవ్వడం కూడా ఇప్పుడు చర్చకు తావిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అసలు ఏ ప్లాన్ ప్రకారం వీళ్ళు చేస్తున్నారు అసలు వీళ్ళు రచిస్తున్న ప్లాన్ ఏంటి అనే విషయాలైతే ఇంకా స్పష్టంగా తెలియరాలేదు బట్ ఆ ప్లాన్ వెనకాల మాత్రం భయంకరమైన నిజాలు ఉంటాయి అనే విషయం మాత్రం అందరికీ తెలుస్తుంది కొంపదీసి బీజేపీ బీఆర్ఎస్ కలవడానికి ఈ ప్లాన్లన్నీ వేస్తున్నారా లేదంటే ఇంకేమైనా ప్లాన్లు ఉన్నాయా మరి మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి